వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ ఆయా దినపత్రికలలో ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. ఏదైతే ఉమెన్ కేటగిరీ పోస్టులకి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో మనకు వర్టికల్ రిజర్వేషన్కి సంబంధించి చాలా ఇష్యూస్ అయినాయి. హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు. మరి నిరుద్యోగులు పిటిషన్లు వేయడము, దాంతో పోస్టుల భర్తీ ప్రక్రియలో కొన్ని అడ్డంకులు ఏర్పడడం లాంటివి జరిగాయి. మరి ఈ ఇష్యూస్ని టెక్నికల్గా క్లియర్ చేయడం కోసము ప్రభుత్వం అయితే హారిజంటల్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం త్వరలో ఒక జీవో ఇవ్వనున్నారు. రద్దు కానున్న పాత రోస్టర్ పాయింట్లు, భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇదే వర్తింపు. ఈ హారిజాంటల్ విధానం కనుక అమల్లోకి వస్తే మరి మెన్కి అయితే పోస్టులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో వర్టికల్ రిజర్వేషన్లు మహిళలకు ఇచ్చినప్పుడు మరి ఉమెన్కే ఎక్కువ పోస్టులు వెళ్ళిపోతున్నాయని చెప్పి చాలామంది నిరుద్యోగులు అటు హైకోర్టులో కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు పిటిషన్స్ అయితే ఫైల్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రంలో వివిధ పోస్టుల భర్తీకి అడ్డంకిగా మారిన రిజర్వేషన్ల ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణలో హారిజాంటల్ విధానంలో పోస్టులు భర్తీ చేయాలని డిసైడ్ అయిపోయింది. త్వరలో జీవో కూడా రాబోతున్నది. వర్టికల్ విధానాన్ని అయితే రద్దు చేస్తూ అధికారులు సీఎంఓకు ఫైల్ పంపించినట్టు తెలిసింది. దీని ప్రకారమే భవిష్యత్తులో జరిగే అన్ని పోస్టులను హారిజంటల్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే రానున్న రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా ఈ హారిజంటల్ విధానంలోనే రిజర్వేషన్స్ అనేవి కల్పిస్తారు. ఇదే అమలైతే పురుష అభ్యర్థులకు పోస్టులు పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రస్తుతం వర్టికల్ రిజర్వేషన్ ఇస్తున్నారు. గ్రూప్ 1లో మొత్తం 503 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే 225 పోస్టులు మహిళలకు కేటాయించారు. దీనివల్ల పురుష అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుందని కొందరు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు స్పందించి వర్టికల్ కాకుండా హారిజంటల్ విధానంలోనే పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించింది. 2007లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ మధ్య జరిగిన కేసు విషయంలోనూ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే హారిజంటల్ విధానమే అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు పట్టించుకోలేదు. తాజాగా గ్రూప్ 1 కేసు విషయంలో కూడా హైకోర్టు హారిజంటల్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడంతో ఒక చర్చ మొదలైంది. తెలంగాణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా హారిజంటల్ విధానాన్ని అమలు చేస్తామని గతంలో టీఎస్పీఎస్సీ తెలిపినా మరి అప్పటి సర్కారు పట్టించుకోలేదని ఇక్కడ మనకు కనిపిస్తున్నది. హారిజంటల్ విధానం అమలుపై సర్కారు జీవో ఇవ్వలేదు. దీంతో పలు పోస్టులకు నిర్వహించినటువంటి పరీక్షల రిజల్ట్స్ను టీఎస్పీఎస్సీ, గురుకుల బోర్డు మరి పబ్లిష్ చేయలేకపోయింది. త్వరలోనే హారిజంటల్ విధానం అమలు చేస్తూ సర్కారు జీవో ఇస్తే ఈ అన్ని రిక్రూట్మెంట్లలో ఒక కదలిక అనేది వస్తుంది అని ఇక్కడ మనకు వార్త కనిపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రిక్రూట్మెంట్పై దృష్టి పెట్టింది. అయితే దీనికి అడ్డంకిగా ఉన్న రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అన్ని పోస్టులు హారిజంటల్ విధానంలోనే భర్తీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వర్టికల్ విధానంలో ఉండే పాత రోస్టర్ అయితే మరి రద్దయిపోతుంది. తాజాగా కొత్త రోస్టర్ను అధికారులు తయారు చేసి సీఎం ఆమోదానికి కూడా పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం వర్టికల్ విధానంలో ఎగ్జాంపుల్ 10 పోస్టులు భర్తీ చేస్తే దాంట్లో ప్రత్యేకంగా వివిధ కేటగిరీల్లో 6 పోస్టులు ఉమెన్కు రిజర్వ్ చేశారు. దీంతో పాటు మరో 3 ఓసీ, ఒక ఎస్సీ ఓపెన్ కేటగిరీలో పెట్టినా మీరు గమనించండి. దీంట్లోనూ మెన్తో పాటు ఉమెన్కి కూడా పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఎక్కువ పోస్టులు మరి మహిళలకే వెళ్తున్నాయి కదా అనేది ఇక్కడ పాయింట్. ఏది వర్టికల్ రిజర్వేషన్స్కి సంబంధించి దీనిపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ విధానానికి అయితే మరి స్వస్తి పలకనున్నారు. హారిజంటల్ కొత్త విధానంలో మనకి మొత్తం 33% మహిళలకు పోస్టులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఏపీలో 2016 నుంచి హారిజంటల్ విధానం అమలు చేస్తుండగా తాజాగా వాళ్ళు అక్కడ మార్చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. దీంట్లో ప్రత్యేకంగా ఉమెన్ రిజర్వేషన్ రోస్టర్ పూర్తిగా తీసేసి భర్తీ చేసే పోస్టుల్లో 33% ఇస్తున్నారు. అయితే మరి తెలంగాణలో ఎలా అమలు చేస్తారని త్వరలో స్పష్టత రానుంది అన్నది మనకు అర్థమవుతుంది. సరే, హారిజంటల్ విధానంలోనైతే రోస్టర్ తయారు చేయడానికి దాదాపుగా మరి ప్రభుత్వం సిద్ధమైనట్టు మనకు వార్తలు అందుతున్నాయి. ఇది తాజా అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ మరి ఏమైనా ఉంటే నేను తప్పకుండా అందిస్తాను నేను.